మిత్రులందరికీ ముఖ్య నాయకులందరికీ ఈరోజు పత్రికా సమావేశంలో రెండు ఇంపార్టెంట్ పాయింట్లు, అందుకే మీరు రాసేటప్పుడు కూడా సపరేట్గా రాయాల్సిందిగా కోరుతా ఉన్నా. మొట్టమొదటి ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్న తెలంగాణ రాష్ట్రానికి నవోదయ కళాశాలలు మంజూరు చేయడం జరిగిందో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ దీని వెనకాల 2019 నుంచి మా ప్రయత్నం ఉంది. ఒక ఎమ్మెల్యేగా దేవరగద్ర నియోజకవర్గానికి నవోదయ కళాశాల రావాలని అప్పుడున్న ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి గారితో కలిసి కేంద్రంలోని పెద్దలకి 2019లో లెటర్ ఇచ్చినండి. దాంతోపాటు 4-5 సార్లు ఢిల్లీకి వెళ్ళి, ఎందుకంటే స్పెషల్గా చెప్పడం జరిగినది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒకటే నవోదయ కళాశాల ఉన్నది, అది వట్టెంలో ఉంది. ఇప్పుడు జిల్లాలు ఎక్కువైపోయినాయి కాబట్టి అది నాగర్కర్నూలు జిల్లాకు పోయింది. కాబట్టి పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నవోదయ ఇవ్వాలి, ఆ జిల్లాలో దేవరగద్ర నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పేసి నేను, ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి గారు చాలాసార్లు, దాదాపు 2019లో ఒకసారి, 20లో ఒకసారి, 21లో ఒకసారి, నిరంతరం 4-5 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్న మూలంగా ఈరోజు తెలంగాణలో 7 నవోదయాలు శాంక్షన్ అయితే ఒకటి పాలమూరు జిల్లాకు రావడం సంతోషం. దాన్ని నేను ఈ ప్రత్యేకంగా మీడియా సమావేశం ద్వారా కేంద్రంలోని పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రస్తుత ఎంపీ డికే అరుణమ్మ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నం దేవరగద్ర నియోజకవర్గంలో పెట్టాలన్న ప్రయత్నం గత 4-5 సంవత్సరాలుగా ఉంది. కేంద్ర పెద్దలు పెద్ద మనసుతోటి ఇచ్చినారు కాబట్టి మీరు చొరవ తీసుకొని దాన్ని దేవరగద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని నేను డికే అరుణమ్మ గారికి కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా, మసోన్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని నవోదయ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఆ స్కూల్ పెట్టడానికి ఎంత ల్యాండ్ అవసరమవుతుందో అంత తప్పనిసరిగా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే రేపు అది శాంక్షన్ అయిన తర్వాత పక్క కాన్స్టిట్యూన్సీలు కూడా మాకు కావాలని అడిగే అవకాశం ఉంటుంది. కానీ మనము ఈ నియోజకవర్గానికి కావాలని గత 4-5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే వచ్చిన ఈ నవోదయ కళాశాలని దేవరగద్ర నియోజకవర్గంలో ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో యాక్టివ్గా ఉండి కలెక్టర్ గారికి అప్పచెప్తే తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. డికే అరుణమ్మ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం తరఫున మీ చొరవతో కూడా నవోదయ వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఆ నవోదయ కళాశాల దేవరగద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిందిగా మరొకసారి పత్రిక ముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తాము.